అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం నిర్మలారాణి గారు రచించిన ఎంతెంత దూరం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. గుమ్మంలోనే ఎదురైంది అమ్మ. ఇంత లేటుగా రావటం గద్దించినట్టుగా అడిగింది. అమ్మ దగ్గర జెండూబాం వాసన తీవ్రంగా వస్తోంది. నేనేమీ మాట్లాడకుండా చెప్పులు గూట్లో విడిచి లోపలికి వెళ్ళాను. చిన్న తమ్ముళ్ళిద్దరూ ట్యూబ్లైట్ వెలుతురులో హోంవర్క్ కాబోలు రాసుకుంటున్నారు. పెద్దవాడు రవి కనిపించలేదు. రవి రాలేదా అడిగాను మామూలుగానే. అమ్మ ఇంతెత్తున లేచింది నా మీదకు. వాడితో పంతమా? వాడి ఇంటికి వస్తేగాని నువ్వు రావా? వాడు మగపిల్లవాడు, ఎప్పుడైనా వస్తాడు. ఆడపిల్లవి, ఈ తిరుగుళ్ళేమిటే? దీపం పెట్టకముందే ఇల్లు చేరాలని ఎన్నిసార్లు చెప్పాను. చదివిన చదువు చాలుగాని వంట చేసి తగలడు. పొద్దున్నుంచి తలనొప్పితో చస్తున్నాను అంటూ తల పట్టుకుని మంచం మీద పడుకుంది. నాకు చెప్పలేనంత కోపం వచ్చింది. బుద్ధిగా ఎంసెట్ కోచింగ్ క్లాస్కు వెళ్ళొస్తుంటే ఎక్కడో తిరిగొచ్చినట్టుగా మాట్లాడుతుంది. పైగా ఆడ మగ అంటూ విభజించి మాట్లాడటం చిరాకు తెప్పించింది. అమ్మ ఎప్పుడూ ఇంతే. నాన్న అమ్మకి తాళం వేస్తాడు. ఇంకెప్పుడైనా అయితే వంట గింట చేసేది లేదని కాసేపైనా వాదించేదాన్ని. అమ్మ పరిస్థితి చూసి ఏం మాట్లాడకుండా గూట్లో పుస్తకాలు పడేసి వంటింట్లోకి వెళ్ళాను. వంటిల్లంతా అక్కడ ఒక్క క్షణం కూడా నిలబడలేనంత గలీజుగా ఉంది. పప్పు గిన్నె, అన్నం గిన్నెల మీద మూతలు లేకుండా ఈగలు ముసురుతున్నాయి. మధ్యాహ్నం అనగా తిని వదిలేసిన ఎంగిలి ప్లేట్లు ఎండిపోయి ఉన్నాయి. ప్లేట్ల చుట్టూ నమిలి వదిలేసిన మునక్కాడ తొక్కలు అసహ్యంగా చీదర కలిగిస్తున్నాయి. అక్కడ 3 ప్లేట్లే ఉన్నాయి అంటే చిన్న తమ్ముళ్ళిద్దరూ నాన్న తిన్నారన్నమాట. రవి మధ్యాహ్నం భోజనానికి వచ్చినట్టుగా లేడు. వాడి కోసం చూసి చూసి అమ్మ కూడా తిని ఉండదు. అందుకే తలనొప్పామెకు. అమ్మ అన్నం తినలేదన్న ఆలోచన కంటే పొద్దున్ననగా ఇల్లు విడిచినవాడు ఇంకా ఇంటికి రాకపోయినా వాడు మగపిల్లవాడంటూ వెనకేసుకు రావటం నాకు బాధ కలిగిస్తోంది. పైగా ఎప్పుడూ నువ్వు ఆడపిల్లవి అంటూ తమ్ముళ్ల ముందే నన్ను తక్కువ చేసి మాట్లాడటం. నాన్న కూడా అంతే. ఇవి ఆడపిల్లల పనులంటూ ఇంటి పనంతా నాతో అమ్మతో చేయిస్తాడు. ఇల్లంతా ఇంత గలీజ్గా ఉంచుకోకుండా తమ్ముళ్లతో శుభ్రం చేయించి ఉండొచ్చుగా. చెయ్యలేనంత పసికోనలేం కాదు వాళ్ళు. తమ సంతానంలోనే వివక్ష చూపించడం ఎంత అన్యాయం. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకే మంచి చెడులు, ఒకే బాధ్యతలు నేర్పించకపోవటం తల్లిదండ్రుల తప్పు కాదా? మగపిల్లవాడు అధికుడు అన్న ఆలోచన తమ్ముళ్లకు కూడా నూరిపోస్తుంది అమ్మా నాన్నే. ఇంక పొరక పట్టుకోమంటే మాట ఎందుకు వింటారు? అయిష్టంగానే వంటిల్లంతా శుభ్రం చేసి గిన్నెలు కడిగి అన్నానికి పెట్టాను. 9 అవుతుండగా నాన్నొచ్చాడు. అందరూ అన్నాలు తిని పడకలు వేశారు. రవి రాలేదు నాన్న, నిద్రకుపక్రమిస్తున్న నాన్నతో అన్నాను. వస్తాడులే, ఫ్రెండ్స్తో సినిమాకెళ్ళుంటాడు. పడుకున్న 2 నిమిషాలకే గురక మొదలు పెట్టాడు నాన్న. కోచింగ్ మానేస్తున్నానే అంది రాధిక. నా పక్కనే బాంబు పేలినంతగా అదిరిపడ్డాను. ఒక్క క్షణం రాధిక ఏమంటుందో అర్థం కాలేదు. నేను రాధిక ఒకే కాలేజ్లో ఇంటర్ చదువుతున్నాము. ఇద్దరికీ ఇంజనీర్లు కావాలని ఆశ. ఆడపిల్ల చదువుల మీద వేలకి వేలు తగలేసే పరిస్థితి ఇద్దరిళ్లలోనూ లేకున్నా ఉన్న ఊర్లోనే ఫ్రీ సీటు వస్తే కాదనరేమోనన్న ఆశతో కష్టపడి శ్రద్ధగా చదువుతున్నాము. ఇంకా 2 నెలల్లోనే పరీక్షలు. కోచింగ్ మానేస్తున్నావా? ఎందుకు? ఆదుర్దాగా అడిగాను. జవాబుగా రాధిక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది చూసి నా ఆందోళన మరింత ఎక్కువైంది. ఏం జరిగిందే? ఏమైంది? అన్నాను ఆత్రంగా. ఆ కోచింగ్ క్లాస్ నుండి ఇంటికి వెళ్తుంటే వేణు వాడి ఫ్రెండ్స్ వెంటపడి ఏడిపించారని చెప్పాను, గుర్తుందా? అంది కన్నీళ్ల మధ్య. గుర్తులేకే? బాగా బుద్ధి చెప్పాను. పోలీస్ రిపోర్ట్ ఇస్తానని బెదిరించానన్నావు కదా అన్నాను. ఆ మాట అన్నందుకే వాడి ముఠాని వెంటేసుకుని ఇంటి మీదకొచ్చి నానా మాటలు అన్నాడు. నా అంతు చూస్తాడట. దిక్కున్న చోట చెప్పుకోమన్నాడు అంది కాసింత భయంగా. రాధిక భయానికి అర్థం లేకపోలేదు. వేణు ఏ కాలేజీ స్టూడెంటూ కాదు.
ఏ ఆఫీస్లోని పనిచేయడు. కాని అన్ని కాలేజీల దగ్గర, ఆఫీసుల దగ్గర అమ్మాయిని ఏడిపిస్తూ అల్లరి చిల్లరగా తిరగటం వాడి పని. వాడికి ఓ ముఠా నాయకుడి అండదండలున్నాయంటారు. అందుకే వాడి జోలికి ఎవరూ పోరు. పోలీసులు కూడా అంటనట్టు ఉంటారే తప్ప రిపోర్ట్లు నమోదు చెయ్యరు. వాళ్ల ఇల్లు మీ ఇంటికి దగ్గరే కదా, వాళ్ల పెద్దవాళ్ళకి చెప్పి ఉండాల్సింది అన్నాను ఆలోచిస్తూ. అది అయ్యింది. నాన్న వెళ్ళి చెప్తే, మా పిల్లవాడొక్కడేనా మీ అమ్మాయిని ఏడిపించేది అందట. మగపిల్లలన్న తర్వాత ఏదో ఒకటి అంటూ ఉంటారట. మనం విని విననట్టు వెళ్తూ ఉండాలట అంది ఉక్రోషంగా. ఈ పెద్దవాళ్లకు ఆ మాత్రం ఇంగితం ఎందుకుండదో అని నాకు అనిపించింది. పిల్లలు తప్పు చేసినప్పుడు బుద్ధి చెప్పి మందలించాల్సింది పోయి వాళ్ళని వెనకేసుకురావటం ఎంత సిగ్గుచేటు. అమ్మ కూడా అంతే, నాదే తప్పంటోంది. ఇంకోసారి ఇట్లా జరిగితే కాలేజీ కూడా మాన్పిస్తాట నాన్న. సంబంధాలు చూస్తాట, పెళ్లి చేసేస్తాట. ఛ, నిజమే. నేనా రోజు నోరు మూసుకుని వెళ్ళుంటే ఏ గొడవ ఉండేది కాదేమో. రాధిక అట్లా బేలగా అంటుంటే నాకు చెడ్డ చిరాకు అనిపించింది. చాలేవే నోర్మి. అయినా వాడెవడో వెంటపడి వేధిస్తుంటే వాడికి బుద్ధి ఎట్లా చెప్పాలో ఆలోచించడం మాని నిన్ను కాలేజీ మానే, కోచింగ్ మానే అంటారేమిటి? ఎవడేమన్నా నోరు మూసుకొని చెవులు మూసుకొని వెళ్లాల్సిందేనా మనం? కాస్త కోపంగా అన్నాను. రాధిక మాట్లాడలేదు. అనవసరంగా రాధిక మీద కోపడ్డానేమో అనిపించింది. చాలా అనునయంగా చెప్పాను. నువ్వు ఆ రోజు చాలా మంచి పని చేశావే రాధి. మనం ఎదురు తిరక్కపోతే అమ్మాయిల్ని ఏడిపించటం వాళ్ల హక్కు అనుకుంటారు తెలుసా? మనం నోరు మూసుకొని వెళ్తుంటే ఇంకా ధైర్యంతో ఇంకా దౌర్జన్యం చేస్తారు మన మీద. నువ్వేమీ దిగులు పడకు. మహిళా సంఘం వాళ్లతో మాట్లాడతాను. అందరం కలిసి వేణుతో నీకు సారీ చెప్పిస్తాం చూడు అంటూ ధైర్యం చెప్పాను. ఏ సారీ వద్దు తల్లి, నా జోలికి రాకుండా నా చదువు నన్ను చదవనిస్తే చాలు అంది. ఇద్దరం కాలేజీ క్యాంపస్ దాటి రోడ్డు మీదకి వచ్చాము. రాధిక ఇంటివైపు వెళ్తే నేను మహిళా సంఘ ఆఫీస్ వైపు దారి తీశాను. నడుస్తున్నానన్న మాటేగాని నా ఆలోచనలు రాధిక చుట్టూ తిరుగుతున్నాయి. పాపం, చాలా డిస్టర్బ్ అయింది. అసలు వాడేమంటాడో, వీడేం చేస్తాడోనని భయపడి ఆడపిల్లల్ని చదువు మానిపించటం, పెళ్ళే సమస్యకు పరిష్కారం అనుకోవటం ఎంత అమానుషం. ఆడపిల్లకు సమాజం ఇచ్చే భద్రత ఏది? స్త్రీలు సమాజంలో సగభాగం అంటూనే స్త్రీల సమస్యలను మాత్రం వ్యక్తిగతం అన్నట్టు ఒక్కరూ అండగా నిలవరే. అయినా ఈ మగపిల్లలు ఎందుకింత అమానుషంగా ప్రవర్తిస్తున్నారు? సరైన కుటుంబ వ్యవస్థ లేకపోబట్టే కదా. ఆలోచనల్లో కొట్టుకుపోతూ బాయ్మంటూ కారు హారన్ విని ఉలిక్కిపడ్డాను. చూద్దును కదా, నా చుట్టూ ట్రాఫిక్ ఎక్కడిదక్కడ నిలబడిపోయి ఉంది. అల్లంత దూరాన జనం గుంపులు గుంపులుగా ఒకరిని తోసుకుంటూ దేన్నో వింతగా చూస్తున్నారు. అదిగో ఆళ్లేనంట ఆ మధ్యన రెండో ఆట సినిమా చూసొస్తున్న ఆడకూతురి మీద అఘాయిత్యం చేసినోళ్లు అంటున్నారు ఎవరో. మక్కలిరగ్గొట్టాలి. ఏ కీలుకా కీలు ఇరగదీస్తే గాని బుద్ధి రాదు. కఠినంగా శిక్షించాలండి. ఊరికే వదిలేయకూడదు. లేడీస్కి అసలు సెక్యూరిటీ లేకుండా పోతోంది. అక్కడ వాళ్లంతా ఒక్కటిగా స్పందించడం నాకు సంతోషంగా ఉంది. అవును, ఇలాంటి వాళ్లకు బాగా శిక్ష పడితే గాని ఎవరు ఆడవాళ్ల జోలికి వెళ్లరు అనుకుంటూ అక్కడే కాస్త ఎత్తులో ఉన్న షాప్ మెట్లెక్కాను. అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని. షాప్ అంతా నాలాంటి వాళ్లతో కిటకిటలాడిపోతోంది. ఎట్లాగో కాస్త చోటు చేసుకుని నా ముందు నిలబడ్డ వాళ్లలో నుంచి సందు చేసుకుని చూశాను ఉత్సాహంగా. రోడ్డు మీద నలుగురు యువకుల్ని కేవలం కడ్రాయర్లతో అర్ధనగ్నంగా ఊరేగిస్తూ లాఠీతో కొడుతున్నారు పోలీసులు. కాస్త పరీక్షగా చూసిన నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. ఆ నలుగురిలో ఒకడు నా తమ్ముడు రవి. ఇప్పుడు మీరే చెప్పండి, తప్పు నా తమ్ముడిదంటారా లేక వాడినలా తయారు చేసిన నా తల్లిదండ్రులదంటారా? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.